హలో అండి అందరికి. ఈ రోజు సాటర్డే కాబట్టి చాలా మంది ఇళ్లలో ఈ రోజు ఆల్మోస్ట్ పప్పు కూరలే ఉంటాయి నాకు తెలిసి. అవునా కదా, మీరే చెప్పాలి. అలా ఎందుకబ్బా అనుకుంటే ఆదివారం నుంచి శుక్రవారం దాకా ఏదో ఒక రకంగా నాన్ వెజ్ తింటాం మనము. కానీ చాలా మంది ఇళ్లలో శనివారం ఖచ్చితంగా నాన్ వెజ్ తినకుండా ఉంటారు. ఇక నాన్ వెజ్ తర్వాత బాగా టేస్టీగా అనిపించేది ఈ పప్పుతోటే అన్నమాట. ఏం రెసిపీ చేసినా గానీ కమ్మగా ఉంటుంది. ఎందుకో నాకు తెలీదు, నాన్ వెజ్ తర్వాత నాకు కూడా ఈ పప్పు కూరలు అంటేనే ఇష్టము. దానికి నాకు ఈ పప్పు కూరలు బాగా అలవాటు అవ్వడానికి మా నాన్నే కారణం అనమాట. ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ముద్దపప్పు అంటే నా ఫేవరెట్ అనుకోండి. అసలు ఆ ముద్దపప్పు ఎందుకు నాకు అంత ఇష్టం అంటే మా నాన్నకి ఇష్టం కాబట్టి నాకు అంతే ఇష్టము. మా నాన్నకి వారానికి ఒక్కసారైనా ముద్దపప్పు ఉండాలి. దానికి కాంబినేషన్ గా చింతపండు రసం అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదేం కాంబినేషన్ రా బాబు అని. నేను మాత్రం ముద్దపప్పు వేసుకొని తింటాను. అయినా ఎవరి టేస్ట్ వాళ్ళది లేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తింటారు. దీంట్లో ఏముంది కానీ. సరే ఉంటా మరి, బాయ్.